ఈరోజు శ్రీకృష్ణుడికి 10 తులసీ దళాలతో అనగా మంజరి ఉన్న తులసీ దళాలను తీసుకొని శ్రీకృష్ణుడికి ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో పూజ చేస్తే శ్రీకృష్ణుడు త్వరగా ప్రసన్నమవుతారు. శ్రీకృష్ణ భగవానుడు త్వరగా ప్రసన్నమైతే మీకు కోరిన కోరికలన్నీ తీరుతాయి మరియు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరియు సిరి సంపదలు చేకూరుతాయి. ఇహలోకంలో సర్వభోగాలు పొందుతారు. తులసీ దళాలను అందుబాటులో పెట్టుకోండి. ఒక్కొక్క నామం చెబుతూ తులసీ దళాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించండి. మళ్ళీ చెబుతున్నానని అనుకోమాకండి. మంజరితో కూడిన తులసీ దళాలను తెచ్చుకోండి. ఇవి శ్రీకృష్ణుడికి కానీ నారాయణుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఏ విష్ణుమూర్తి అవతారానికైనా కానీ చాలా ప్రీతి. ఇప్పుడు ఇక మంత్రాలు. ఓం కృష్ణాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హరయే నమః. ఓం ప్రభవే నమః. ఇలా తులసి దళాలతో పూజించిన తర్వాత శ్రీకృష్ణుడికి ప్రదక్షిణాదులు చేసిన వారికి శీఘ్ర కృష్ణానుగ్రహం కలుగుతుంది. ఇది గురుదేవుల వాక్కు. జై గురుదేవ్.